బ్రేకింగ్ న్యూస్. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీలో బీసీలకు చోటేదని ప్రశ్నించారు. స్టేట్ ప్రెసిడెంట్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ రెడ్డి, మహిళా మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ రెడ్డికే ఇచ్చారన్నారు. బీజేపీలో బీసీలు ఎక్కడున్నారు? బీసీ ఎమ్మెల్యేపై ఎందుకీ దౌర్జన్యమని రాజా సింగ్ ప్రశ్నించారు. ఇక రాజా సింగ్ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఖచ్చితంగా రాజాసింగ్ గతం నుంచి కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం పై నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తూ ఉన్నారు. గతం నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరం అవుతూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా సంస్థాగతంగా ఎన్నికలు బీజేపీ నిర్వహించుకుంటుంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే 19 జిల్లాలకు అధ్యక్షులు ప్రకటించి ఉంది. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా ఒక 4 జిల్లాలకు అధ్యక్షులు ప్రకటించి ఉంది. ఆ 4 జిల్లాల్లో గోషమహల్ గోల్కొండ జిల్లాకు సంబంధించి అధ్యక్షులు ప్రకటించింది బీజేపీ. ఉమా మహేంద్ర అని ఒక బీజేపీకి సంబంధం లేని వ్యక్తిని బీజేపీ అధ్యక్షులు ప్రకటించారంటూ ఇటు రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎంఐఎంతో కలిసిన వ్యక్తికి బీజేపీ జిల్లా అధ్యక్షులుగా ఎట్లా ఇస్తారు అంటే, మేము బీజేపీకి కనిపించట్లేదా? ఒక ఎమ్మెల్యే ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తులకు ఎందుకు ఇవ్వలేదు అనేది ఎన్నో ఏళ్లుగా బీజేపీ కోసం పనిచేస్తున్న నేతలకు ఇవ్వకుండా కేవలం బీఆర్ఎస్ ఎంఐఎంతో జతగట్టినటువంటి నేతకు బీజేపీ గోల్కొండ జిల్లా అధ్యక్షుడు ఎట్లా ఇస్తారు అనేది కూడా నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేసుకొచ్చారు రాజా సింగ్. ఇప్పుడు తాజాగా మరొక అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చారు. ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కీలకంగా బీసీ కులగణన చేపట్టింది ప్రతిష్టాత్మకంగా. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం కూడా హర్షం వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ టార్గెట్ చేస్తూ రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీలో దుమారం లేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కడ బీజేపీ బీసీ ముఖ్యమంత్రి నినాదంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ముందుకు వెళ్ళినటువంటి బీజేపీ ఎక్కడ బీసీలకు న్యాయం చేస్తుంది? ఎక్కడ బీసీ నేతలకు పెద్దపీట వేస్తోంది? బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇటు ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత. ఇటు మహిళా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత. ఇక మిగతా ఎక్కడ బీసీ నేతలు, బీసీలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఎక్కడ ఉన్నారు బీసీలు బీజేపీలో అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని టార్గెట్ చేస్తూ, బీజేపీ రాష్ట్ర నాయకత్వం టార్గెట్ చేస్తూ ఇటు రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు గత 2 రోజుల నుంచి కూడా దుమారం లేపుతున్నటువంటి నేపథ్యం ఉంది. నిన్న కీలకంగా గోల్కొండ జిల్లా అధ్యక్షుడు పైన కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి నేపథ్యం ఉంది. ఖచ్చితంగా రాజీనామా చేస్తా, పార్టీకి మేము అవసరం లేకుంటే రేపే పార్టీకి రాజీనామా చేస్తా అంటూ కూడా పార్టీకి అల్టిమేటం చేసినటువంటి నేపథ్యం కనిపిస్తోంది. కాబట్టి ఓన్లీ సంస్థాగత పేరుకు మాత్రమే సంస్థాగత ఎన్నికలు, కానీ పూర్తిగా కూడా వ్యతిరేకంగా భిన్నంగా సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. అంత ప్యాకేజీల పరంగానే అధ్యక్షుల నియామకం జరుగుతుందనేది కూడా ఇటు రాజా సింగ్ వర్గాలు కాదు, మిగతా జిల్లాల వర్గాలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. కాబట్టి ఇప్పుడు రాజా సింగ్ వ్యాఖ్యలకు పార్టీ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి. థ్యాంక్ యూ వెంకట్.